మే 9వ తేదీన రావాల్సిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ లుక్ కంటే లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా 4-5 గెటప్స్ లో కనిపిస్తున్నట్లుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి అవతారం మాత్రం మామూలుగా ఉండదట. ప్రభాస్ దెబ్బకి మరొక 2 నెలల్లో బాక్సాఫీస్ దగ్గర వసూల జాతర మొదలు కాబోతోంది. ఇక కరెక్ట్ గా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత మరొక పెద్ద సినిమా థియేటర్స్ లోకి రాలేదు. సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ దాహంలో ఉంది. దీంతో కల్కి డేస్ 1 ఊహించని ఓపెనింగ్స్ రాబడుతుందని ఇప్పటి నుంచి లెక్కలు వేసుకుంటున్నాడు ట్రెండ్ వర్గాలు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంతకు ముందు రికార్డ్స్ లన్నీ చెరిపేస్తుందని అంటున్నారు. కల్కికి సాలిడ్ హిట్ టాక్ పడితే బాహుబలి 2 రికార్డ్స్ ను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాని నాగాశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కల్కి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అయ్యారు. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్ చేయనున్నట్లుగా తెలిసింది. అయితే ఇంతకు ఈ రైట్స్ దక్కించుకున్నారు అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఇలాంటి వివరాలు బయటికి రానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ నుంచే స్టార్ట్ అయ్యాయి. కల్కి క్లిప్స్ ని కామిక్ కాన్ స్టేజ్ మీద రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ ప్రమోషన్స్ ని కూడా హాలీవుడ్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఇక జూన్ 27వ తేదీన భారీ ఎత్తున కల్కి మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ లాక్ చేశారు. మరొక 60 రోజుల్లో కల్కి థియేటర్స్ లోకి రానుంది. ఇదే విషయాన్ని చెప్తూ బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం లేటెస్ట్ గా గ్రాఫిక్స్ డిజైనర్స్, వీడియో ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్స్ కి ఆసక్తి కలిగిన వారు కల్కి టీంలో చేరవచ్చు అంటూ ఒక ప్రకటన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. కల్కి సినిమాను సైన్స్ పురాణాలలో కలిపి ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు నాగాశ్విన్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఒక యానిమేటెడ్ వీడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లలో కల్కి కథ మరింతగా అర్థమయ్యేందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లుగా సమాచారం.